జే న్యూస్ వివరాల్లోకి వెళ్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధనవంతుల అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన స్పష్టంగా మాట్లాడుతూ నాకు ఎవరికైనా పంచిపెట్టడానికి డబ్బులు లేవు, ఎవరి భూములు లాక్కుని ఇచ్చే పరిస్థితి కూడా లేదు. మీరు మీ కష్టంతో మీ ప్రతిభతోనే ముందుకు వెళ్లి ధనవంతులు కావాలని సూచించారు. ధనవంతులను చేయడం ప్రభుత్వ బాధ్యత కాదని, ప్రజలు కష్టపడి చదువుకుని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఎవరైనా విజయాలు సాధించవచ్చని సీఎం వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సమాన అవకాశాలు కల్పించే విధానాలకు కట్టుబడి ఉందని తెలిపారు. కష్టపడే యువతకు ప్రభుత్వ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని, ఎవరికి అన్యాయం జరగకుండా న్యాయం చేసే పాలన కొనసాగుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు నేను ఉన్న వాస్తవం మీ దగ్గర చెప్పదలుచుకున్నా. నా దగ్గర పంచడానికి భూములు లేవు, మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఖజానా ఖాళీగా ఉన్నది. ఖజానా ఒట్టిపోయి ఉన్నది, భూములేమో లేవు, పంపకాలు జరిగిపోయినాయి. ఈరోజు తెలంగాణలో 1,50,00,000 ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూములు ఉంటే 96% చిన్న సన్నకారు రైతులే, అంటే ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలే. ఇప్పుడు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తెచ్చినా నేను గుంజుకోవడానికి గజం కాదు కదా, ఇంచు భూమి కూడా లేదు. అందుకే మా దళితులకు, మా గిరిజనులకు, మా బలైన వర్గాలకు, మా మైనారిటీ సోదరులకు, మా తమ్ముళ్లకు, మా చెల్లెళ్ళకు నా సూచన ఒక్కటే: మీరు ధనవంతులు కావాలి, మీరు గొప్ప వ్యక్తులు కావాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం పంచడానికి భూములు లేవు, నింపడానికి ఖజానా లేదు. మీకు నేను ఇవ్వగలిగింది విద్య ఒక్కటే, నాణ్యమైన విద్యనే మీ తలరాతలను మారుస్తుంది. బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి కోసం అడుగుతూ నల్గొండ జిల్లా పరువు తీస్తున్నారని మండిపడ్డారు. ప్రజల కోసం జిల్లా అభివృద్ధి అడగకుండా పదవి కోసం పట్టుబడటం సిగ్గుచేటు చర్య అని అన్నారు. ఆయన తీరు చూస్తుంటే నల్లగొండ వాసులుగా మాకు సిగ్గు అనిపిస్తోందని గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డికి నిజంగా సత్తా ఉంటే పదవికి రాజీనామా చేసి సొంతంగా నిలబడాలని సవాల్ విసిరారు. ప్రజలు ఆశించిన విధంగా పనిచేయకుండా కేవలం పదవి కోసం పోరాడటం సరైంది కాదని గౌడ్ హెచ్చరించారు. జిల్లా ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు, సంక్షేమం, కానీ పదవుల కోసం లాబియింగ్ కాదని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే గారిని నేను డిమాండ్ చేస్తున్నా, మీరు మంత్రి పదవిని అడుక్కొని నల్గొండ పరువు తీస్తున్నారు, పౌరుషం తీస్తున్నారు. నల్గొండ జిల్లా అంటేనే ఉద్యమాల కిల్ల, నల్గొండ జిల్లా అంటే ఉద్యమాల కిల్ల. మీరు ప్రజల కొరకు నకలగండి ప్రాజెక్టు, శివనగూడెం ప్రాజెక్టు, ఇక్కడ స్థానిక వాటర్ ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి సమస్య, గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక రిజర్వాయర్ కడతామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది, అదైతే దాఖలాలు లేవు. ఇక్కడ డిగ్రీ కాలేజు లేదా ఇక్కడ విద్యా సంస్థలు లేకుండా 100 బెడెడ్ హాస్పిటల్, వాటి గురించి కొట్టాలా కానీ ఏదో ఎట్లా ఉందంటే ఊపర్ శర్వాని అందరు పరిశాన్ అన్నట్లు స్థానిక ఎమ్మెల్యే గారు వారి మంత్రి పదవి కొరకు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, ముఖ్యమంత్రులను అడుక్కోవటం చూస్తే మాకే బీజేపీ పార్టీ నాయకులుగా, నల్గొండ జిల్లా వాసులుగా సిగ్గేస్తుంది. గౌరవం లేని దగ్గర ఉండకండి, గౌరవం లేని దగ్గర ఉండకండి. దమ్ము ధైర్యం ఉంటే ఆ పదవికి రాజీనామా చేసి సొంతంగా మీరు నిలబడి మీ సత్తా ఏందో చూపెట్టండి. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ప్రజలతో కలిసిమెలిసి ఉండే పార్టీ అని, అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన కార్యకర్తలు పట్టింపు లేక విసిగిపోయారని, వారు బీఆర్ఎస్ లో చేరడం ద్వారా సరైన గుర్తింపు పొందుతారని అన్నారు. కొడంగల్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలతో ప్రజల జీవితాలు మారాయని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ బలపరచడానికి యువత, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు మాట్లాడుతూ బీఆర్ఎస్ లో చేరిన తర్వాత తమకు ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. పాలేపల్లి నారాయణ, పిడుగు మల్లేష్, బోయిన్ అశోక్, పాలేపల్లి హనుమంత్, పిడుగు రమేష్, ఇట్లా సురేష్, ఇట్లా రాజు,
బయట మధ్యలో అట్లా నిలాంటి వర్షం నిలాంటి ఆనపల్లి చంద్ర భువని వెంకట భువని చంద్ర నరేంద్ర గారి నాయకత్వం తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం నరేంద్ర గారి నాయకత్వం తెలంగాణ. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైస్ ఛాన్సలర్ ను గౌరవించే మర్యాద రేవంత్ కు లేదా అని ప్రశ్నించారు. వాకిటి శ్రీహరిని ఏకవచనంలో సంబోధించడం రాచరిక పోకడలకు నిదర్శనమని విమర్శించారు. హానరబుల్ వైస్ ఛాన్సలర్ అని పలకడానికి అహంకారం అడ్డ అవుతుందా అని ప్రశ్నించారు. సహచర మంత్రులను గౌరవించే భావన కూడా రేవంత్ కు కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమార్ ను వైస్ ఛాన్సలర్ చేశారని చెప్పే రేవంత్ ఆయనను వ్యాపారంలో పాలేరు పని చేస్తున్నాడా అన్నట్లు తక్కువ చేసి మాట్లాడడం సరైంది కాదని దాసోజు శ్రవణ్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి ప్రవర్తన ప్రదర్శించడం బాధాకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి బాధ్యత వహించాల్సిన ముఖ్యమంత్రి వ్యవహారం ప్రజలను నిరాశపరుస్తోందని దుయ్యబట్టారు. ఛాన్సలర్ అంటే ఒకసారి ఒక వ్యక్తి వైస్ ఛాన్సలర్ అయితే దెర్ ఇస్ ఎ రెస్పెక్ట్ ఫర్ దెమ్. వాళ్ళకు స్టేట్ క్యాబినెట్ మంత్రి కంటే కూడా ఎక్కువ గౌరవం ఉంటుంది. ఉపకులపతి హానరబుల్ వైస్ ఛాన్సలర్ అంటారు. మీరు మొత్తం ప్రసంగం వినండి మీరు దయచేసి. అంటే రేవంత్ రెడ్డి గారి ఫ్యూడలిజం ఏంది, రేవంత్ రెడ్డి గారి భూస్వామ్య మనస్తత్వం ఏంది, ఆధిపత్య మనస్తత్వం ఏంది అనేటువంటిది ద వే హీ వాజ్ అడ్రస్సింగ్ ద వైస్ ఛాన్సలర్. నేను కుమార్ను వైస్ ఛాన్సలర్ చేసిన అంటాడు. కుమార్ ఏమైనా మీ ఊర్లో పాలేరా? ఈజ్ అ స్కాలర్, ఈజ్ అ గ్రేట్ స్కాలర్, ఇంటర్నేషనల్లీ అక్లైమ్డ్ స్కాలర్. నేను కుమార్ను నోరు తెరిచి ఒక్కసారన్నా గౌరవనీయ వైస్ ఛాన్సలర్ గారు అనలేదండి. నేను కుమార్ను చేసిన, కుమార్ని ఇది చేసిన, కుమార్ని అది చేసిన. ఇదేం భాష అండి? ఇది ఫ్యూడల్ లాంగ్వేజ్, ఇది భూస్వామ్య లాంగ్వేజ్, ఇది దొరల లాంగ్వేజ్, ఇది దిస్ ఇస్ నాట్ ఎ డెమోక్రాటిక్ లాంగ్వేజ్. ఇది ఆయన గిరిజన బిడ్డ కావచ్చు, బట్ ఇస్ ద వైస్ ఛాన్సలర్. మీ ఊరు పాలేరు కాదు, నీ దగ్గర రైతు కూలీ కాదు, నీ కొడంగల్ వ్యాపార క్షేత్రంలో, వ్యవసాయ క్షేత్రంలో ఆయన అట్లాంటివి. శ్రీహరి ఎడమ బుజ్జు, శ్రీహరి మంత్రి గారు, నీ సహచర మంత్రి, క్యాబినెట్ మంత్రి శ్రీహరి గారు నా సహచర మంత్రి వర్యులు అనడానికే నీ నోరు రావట్లేదు. మళ్ళీ నువ్వు నీ దొరరికం చూపెట్టుకుంటా మందిని దొరలు చదువుకొనియరు అది ఇదని సొల్లు మాట్లాడుతూ ఉంటుంది. యు ఆర్ నాట్ ఏబుల్ టు రెస్పెక్ట్ యువర్ ఓన్ కొలీగ్స్. ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ను గౌరవించే సంప్రదాయం తెలియదు నీకు, నీ తోటి మంత్రులను గౌరవించేటువంటి ఒక సంప్రదాయం తెలియదు నీకు. నువ్వు పెద్ద సంస్కర్త లెక్క యూనివర్సిటీకి పోయినావు, ఏం మాట్లాడినావో మీ ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ జిల్లా కలెక్టరేట్ లో ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఫోటోగ్రాఫర్లు, ఫోటో జర్నలిస్టులు తీసిన ఉత్తమ ఫోటోలతో ఈ ప్రదర్శన ఆకట్టుకుంది. విశ్రాంత ఐఏఎస్ అధికారి డి చక్రపాణితో కలిసి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ప్రదర్శనను సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ రకాల కెమెరాలను ప్రదర్శనలో ఉంచగా అధికారులు వాటిని ఆసక్తిగా వీక్షించారు. ఉత్తమ ఫోటోగ్రాఫర్లకు పురస్కారాలు కూడా అందజేశారు. ఈ ఫోటోలు ఆనాటి జ్ఞాపకాలను కళ్ల ముందు సాక్షాత్కరించాయని విశ్రాంత ఐఏఎస్ అధికారి చక్రపాణి అభిప్రాయపడ్డారు. సమాజానికి కదిలించే చిత్రాలను అందించడంలో ఫోటో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ లక్ష్మీషా ప్రశంసించారు. ఈ ప్రదర్శనకు వచ్చిన ప్రజలు కూడా ఆసక్తిగా ఫోటోలను వీక్షించి ఆనందించారు. ఫోటో ప్రదర్శన వాతావరణం కళాత్మకతతో పాటు సామాజిక స్పృహను ప్రతిబింబించిందని వ్యాఖ్యానించారు. ప్రదర్శనకు ఉంచగా వాటిని ఆసక్తిగా పరిశీలించారు. ఉత్తమ ఫోటోగ్రాఫర్లకు పురస్కారాలు అందజేశారు. ఫోటో ప్రదర్శనతో ఆనాటి జ్ఞాపకాలు కళ్ల ముందు సాక్షాత్కారాయని విశ్రాంత ఐఏఎస్ అధికారి చక్రపాణి అన్నారు. మనసును కదిలించే చిత్రాలు తీయడంలో ఫోటో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా కితాబిచ్చారు. 1986లో when I was Deputy Secretary to N.T. Ramarao, the maximum flood discharge from Godavari was 36 lakh cusecs. 36 lakh cusecs. అదేవిధంగా విజయవాడ నుంచి కూడా కృష్ణా బ్యారేజ్ నుంచి కూడా మ్యాక్సిమం డిశ్చార్జెస్ దాదాపు 10-11 లక్షల దాకా పోయిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ఇటువంటివన్నిటినీ జ్ఞప్తికి తీసుకొచ్చే ఒక మంచి ప్రక్రియ ఈ ఫోటోగ్రఫీ లేకపోతే వీడియోగ్రఫీ. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎన్నో ఛాలెంజెస్ వస్తాయి. ఆ ఛాలెంజెస్ అన్నింటినీ కూడా మీరు ఎదుర్కొని దాన్ని అధిగమించి ఇటువంటి చక్కని కార్యక్రమాలు చేసుకోవడం మీ వృత్తి యొక్క నిబద్ధతని, మీ సంస్కారాన్ని సూచిస్తుంది. ఐ వుడ్ లైక్ టు కాంప్లిమెంట్ ఆల్ ఆఫ్ యూ. సో చాలా ఆనందం. మీ ఫోటోగ్రఫీ అంటే మీరు
దాని వెనకాల ఎంత పరిశ్రమ ఉంటే, ఎంత పట్టుదల ఉంటే, ఎంత కష్టపడి, ఎంత ఫోకస్తో తీస్తే తప్ప అటువంటి ఒక మంచి మీనింగ్ఫుల్ ఫొటోస్ రావు. ఇప్పుడు చూస్తే అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఫోటోలో ఒక సోల్ ఉంది, జీవం ఉంది, దాంట్లో ఒక ఆత్మ ఉంది. ఓకే, మీరు తీసిన ఆ క్యాప్చర్, ఆ మూమెంట్ ఏది ఉంది, ఎందుకంటే ఆ ఫ్లడ్ టైంలో నేను అక్కడ ఉన్నాను, ఫీల్డ్లో చూస్తున్నాం ఎంత ఆ పరిస్థితి. కానీ ఒక సంవత్సరం, 2 సంవత్సరం, ఒక 10 సంవత్సరాల తర్వాత మర్చిపోతాం. కానీ మీ ఫోటోగ్రాఫ్ ఉంటుంది కదా, అది భావి తరాన్ని దాన్ని గుర్తు చేస్తుంది. సో ఇటువంటి పరిస్థితి ఉండింది అని ఆ ఫోటోని అదే లైవ్లీనెస్తో, అదే స్పిరిట్తో మీరు క్యాప్చర్ చేస్తారు కదా, దట్ ఈస్ ద రియల్ అచీవ్మెంట్. సో దానికి మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. కేంద్ర హోంమంత్రి అమిత్ షా విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి అయినా జైలు నుంచి పరిపాలన చేయడం ప్రజాస్వామ్యానికి తగదని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఇప్పటికే జైలుకెళ్లి అక్కడి నుంచే ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలమని భావిస్తున్నామని విమర్శించారు. జైలు నుంచే సీఎం, పీఎం అధికార నివాసాలను నడిపితే డీజీపీ, చీఫ్ సెక్రటరీ, కేబినెట్ సెక్రటరీలు కూడా జైల్లో నుంచే ఆదేశాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. దేశంలో అలాంటి పరిస్థితులు అసలు రాకూడదని స్పష్టం చేశారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లులో ప్రధానమంత్రి పదవికి వర్తించేలా నరేంద్ర మోదీ స్వయంగా మార్పులు చేశారని చెప్పారు. ఎన్నికైన ప్రభుత్వం సవరణలు తీసుకురావడంపై అభ్యంతరం చెప్పడం అందరి హక్కే అయినా పార్లమెంట్లో ప్రవేశపెట్టే దశలోనే అడ్డుకోవడం సరికాదని విపక్షాలను నిలదీశారు. ఈ బిల్లు తప్పకుండా ఆమోదం పొందుతుందని ఆయన ధైర్యంగా పేర్కొన్నారు. कोई मुख्यमंत्री, कोई प्रधानमंत्री या कोई मंत्री जेल में रहकर सरकार चला सकता है क्या? इस देश के लोकतंत्र के लिए शोभा रूप है क्या? कभी भी देश का प्रधानमंत्री जेल में जाए तो जेल से देश का प्रधानमंत्री सरकार चलाए वो ठीक मानती है क्या? देश का मुख्यमंत्री जेल में रहकर सरकार चलाए वो ठीक मानते हैं क्या? क्या इस देश में ऐसी मान्यता है कि जो व्यक्ति पद पर बैठा है इसके अलावा देश चलेगा ही नहीं? भाई आपके दल का बहुमत है, आपके दल का कोई अलग व्यक्ति आकर शासन चलाएगा। जब आपका बेल हो जाए आप जरूर चले जाइए वहां पर। और वो कांग्रेस के समय में प्रावधान हुआ है कि अगर 2 साल से ज्यादा सेशन कोर्ट्स में जेल होती है, 2 साल से ज्यादा समय के लिए कैद का ऑर्डर होता है, तो आपकी सदस्यता अपने आप समाप्त हो जाती है। రాష్ట్రాన్ని నిజమైన స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు పట్టణ అభివృద్ధి మంత్రి నారాయణ తెలిపారు. వచ్చే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు, గ్రామాలు, పట్టణాల్లో నాణ్యమైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తిరుపతి తుడా నగరపాలక సంస్థల అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రి నారాయణ పెండింగ్ లో ఉన్న పనుల పురోగతిపై సమీక్ష చేపట్టారు. తిరుపతిని మెగా సిటీగా మార్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. వచ్చే జూన్ నాటికి తుడా టవర్స్ నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులు గుత్తేదారులను ఆదేశించారు. అలాగే పెండింగ్ లో ఉన్న టీడీఆర్ బాండ్ల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. సెట్టిపల్లి ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలపై కూడా తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తోందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. 2025 అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షల లెగసీ చెత్తని తరలించాలంటే నిన్నటి వరకు 73 లక్షలు తరలించారు అధికారులు. రేపు అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షలు పూర్తి చేస్తున్నాం. ఈ రోజు ఈ రాష్ట్రంలో దాదాపు 7,000 టన్నుల చెత్త ప్రతిరోజు వస్తుంది. మెజారిటీ కంట్రీస్ లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ వాడుతున్నారు. వచ్చిన చెత్తను తీసుకుపోయి అక్కడ జనరల్ వేస్ట్ దాంట్లో వేస్తే దాంట్లో బర్న్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అటువంటి 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 10 ప్లాంట్లు అనౌన్స్ చేశారు, 10 శాంక్షన్ చేశారు. 10లో మేము ఉన్నప్పుడే గుంటూరు, విశాఖపట్నం అడ్వాన్స్ స్టేజ్ లో ఉంటే 2 కంప్లీట్ అయినాయి. మిగతా 8 గత ప్రభుత్వం వదిలేసింది. మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే మరొక 6 టేకప్ చేస్తున్నాం. దానికి కాకినాడ, నెల్లూరు, కడప, అనంతపురం టెండర్లు అయిపోయినాయి 4. మరొక 2, ఒకటి తిరుపతిలోను, మరొకటి విజయవాడ. అవి 2 కూడా త్వరలో టేకప్ అవుతాయి. ఇలా ఈ రాష్ట్రాన్ని నిజమైన స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ చేయడానికి ఈరోజు మున్సిపల్ శాఖ చేస్తుంది. జూన్ నెలాఖరాకి తుడా ఆఫీసుని 100% కంప్లీట్ చేయడం జరుగుతుంది. సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి మాజీ ఎమ్మెల్యే వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అనంతపురం జిల్లా సింగనమలలో సూపర్ హిట్ కార్యక్రమంలో పాల్గొని మహిళలతో కలిసి స్త్రీ శక్తి విజయోత్సవ సభను నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మహిళలతో బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రావణి, గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు పేపర్లకే పరిమితం అయిపోయాయని, ఒక్క హామీ కూడా అమలు కాలేదని ధ్వజమెత్తారు. సింగనమల అభివృద్ధి కోసం ఏ చర్యలు తీసుకోకపోగా పొట్లూరు, ఎల్లనూరు మండలాల్లో కక్షపూరిత రాజకీయాలు నడిపి ఫ్యాషన్ రాజకీయాలను రెచ్చగొట్టుతున్నారని మండిపడ్డారు. మహిళల శ్రేయస్సు, సమాజ అభివృద్ధి కోసం టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇకపై సింగనమలలో అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని హామీ ఇచ్చారు. ఆర్థిక స్వతంత్రాన్ని కలిగించేందుకు కూటమి ప్రభుత్వం మహిళలందరికీ కూడా పథకాలని అందజేస్తూ వాళ్ళ అభ్యున్నత కోసం పాటుపడి ముందుకు వెళ్తా ఉంది.
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో కేవలం పథకాలన్నింటినీ కూడా పేపర్ రూపంలోనే మనం చూసాం. ఏవి కూడా అమలు పరిచే విధంగా కూడా వాళ్ళు పని చేయలేదు. కక్షపూరిత రాజకీయాలు చేశారు, వర్గాలు పెట్టారు. ముఖ్యంగా సింగనమల నియోజకవర్గంలో పుట్లూరు, ఎల్లనూరు ఉన్నటువంటి మండలాల్లో కూడా ఫ్యాక్షన్ ని ప్రేరేపించి ఎన్నో దౌర్జన్యాలు చేసిన సంగతి మనం చూసాం. కానీ కూటమి ప్రభుత్వం ఈ రోజు రైతన్నలకి నీళ్ళు ఇస్తే ప్రతి కుటుంబం బాగుంటుంది, ప్రతి మండలం బాగుంటుందని ఈ రోజు మనము హెచ్ఎల్సి వాటర్ ద్వారా కూడా 150 రోజులు కూడా రైతులకి నీళ్లు అందించి ఒక పంట పెట్టుకోవడమే కష్టంగా ఉండే ప్రాంతాల్లో ఈ రోజు 2 పంటలు కూడా పెట్టుకొని ఈ రోజు రైతులు కూడా చాలా సుభిక్షంగా సంతోషంగా ఉన్నారు. టీటీడీ పవిత్రతను భ్రష్టు పట్టిస్తున్నారని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ ఆరోపించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీటీడీని కంకణం కట్టుకుని రక్షించాల్సిన భూమన స్వయంగా దాని పవిత్రతను దెబ్బతీస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. శ్రీవారి ఆలయ ప్రతిష్టను కాపాడడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయడం ఎవరికీ సమంజసం కాదని హెచ్చరించారు. కోట్లాది హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీవారిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం ఆపాలని డిమాండ్ చేశారు. టీటీడీ నిర్వహణలో పారదర్శకత అవసరమని, స్వామివారి ఆస్తులు, భూముల విషయంలో తీసుకునే నిర్ణయాలు భక్తుల విశ్వాసానికి భంగం కలిగించకూడదని సూచించారు. పవిత్రమైన ఆలయ వ్యవహారాల్లో తప్పిదాలు జరుగుతాయనే భావన కలిగితే భక్తుల్లో అసంతృప్తి పెరుగుతుందని చెప్పారు. భూముల వైఖరి కొనసాగితే భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారని హెచ్చరించారు. తెలుసుకోవాలి, ఒకటి ఇది గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2021లో ఓబ్రాయ్ హోటల్కి 25 ఎకరాలు కేటాయించారు. అది ఎక్కడంటే మీరు అలిపిరికి చర్లంపల్లి అనే 2 ఊళ్ళ మధ్యలో, అలిపిరి నుంచి చర్లంపల్లి రోడ్డు వెళ్తూ ఉంటుందండి. రోడ్డుకి పడమర పక్క దక్షిణం పక్క ఉంటాయి. పడమర పక్క వీళ్ళు కేటాయించారు. ఆ పడమర పక్క ఏమేమి ఉన్నాయంటే ఒక మన జూ ఉంటుంది, తర్వాత ఫారెస్ట్ ల్యాండ్, ఇటు పక్క టీటీడీ ల్యాండ్. అంటే రోడ్డుకి పడమట పక్క ఇదిగోండి, రోడ్డుకి పడమట పక్క మీకు చూపెడుతున్నాం. ఇటు పక్క అంతా టీటీడీ ల్యాండ్ ఉంటుంది, ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుంది. ఇక్కడ ఒకటి జూ ఉంటుంది, ఇంకేమీ ఉండవు. అక్కడ ఈ సెంటర్లో 25 ఎకరాలు ఓబ్రాయ్ హోటల్ తాజ్ గ్రూప్కి కేటాయించింది వైసీపీ ప్రభుత్వం. ఆ రోజున టీటీడీలో తీర్మానం చేసి అలాట్మెంట్ కూడా ఇచ్చేసింది 25 ఎకరాలు. దాని మీద ఆ రోజున ఉన్నటువంటి మఠాధిపతులు, పీఠాధిపతులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన ఎంతో ఉద్యమాలు చేశాం. అయినా ఎటువంటి స్పందన లేదు. మీరు అట్లాగే ఉంచారు. మా అదృష్టం అక్కడేమి కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాకుండా ఉంటాం. మా హిందూ మతం అదృష్టం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్న మేం చేసింది ఏంటంటే టీటీడీ వాళ్ళు ఒక తీర్మానం చేశారు. ఆ 25 ఎకరాలు మీకు ఇవ్వడానికి కుదరదు, మీకు ఇవ్వలేము. ఎందుకంటే ఇక్కడ ఏరేవేమీ లేవు, జూ తప్పితే మిగతా అదంతా కూడా టీటీడీ ఫారెస్ట్ ల్యాండే ఉంది, అందుకని మీకు ఇవ్వము అని చెప్పి ఇటు పక్కకు వచ్చేటప్పటికల్లా దక్షిణం పక్కన ఏమేమి ఉన్నాయంటే భారతీయ విద్యాభవన్ ఒకటి ఉంది, ప్రైవేట్ది, వేదిక కాలేజీ ఒకటి ఉంది. అటు తర్వాత అరవిందో హాస్పిటల్, కంటి హాస్పిటల్ ఉంది. అటు పక్కనే టాటా వాళ్ళది క్యాన్సర్ యూనిట్ ఉంది, క్యాన్సర్ హాస్పిటల్ పెద్దది. వీటన్నిటి మధ్యలో 25 ఎకరాలు ఇవ్వం, ఎంతో కొంత భూమి మీకు ఇస్తామని చెప్పి ఒక తీర్మానం చేసింది టీటీడీ. వాటి మధ్యలో అంటే ఇటు పక్కన ఒక్కసారి మీరు చూడండి, పడమటి పక్కన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి మెగా డిఎస్సీపై స్పందించారు. ఎన్టీఆర్ భవన్ అమరావతి నుండి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మెగా డిఎస్సీ ద్వారా రాష్ట్ర యువత కళ నిజమైందని అన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం పెద్ద ఊరట కలిగించిందని తెలిపారు. గత ప్రభుత్వాలు ఖాళీలను నింపడంలో నిర్లక్ష్యం చూపించగా ప్రస్తుత ప్రభుత్వం నిశ్శబ్దపాతంగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి పారదర్శకతతో ముందుకు వెళ్తోందని అన్నారు. విద్యారంగాన్ని బలపరిచేందుకు, పాఠశాలల్లో నాణ్యమైన బోధన అందించేందుకు ఈ నియామకాలు కీలకమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్ కోసం తీసుకుంటున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమని వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయుల ద్వారా సమాజంలో మార్పు వస్తుందని, యువత శక్తిని వినియోగించడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రామ్ గోపాల్ రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయం యువతలో ఉత్సాహాన్ని నింపిందని తెలిపారు. వయసు కూడా పెరిగినందువలన వారందరికీ కూడా సడలించడం జరిగింది. గరిష్ట వయో పరిమితి ఆ రోజు జూలై 1వ తేదీ నాటికి జనరల్గా ఉండే వాళ్ళకైతే 44 ఏళ్ళు,
ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 49 ఏళ్ళు, దివ్యాంగ అభ్యర్థులకు 54 ఏళ్లుగా నిర్ణయించి డిఎస్సి నిర్వహించి అనేక మందికి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారిదని చెప్పి సగౌరవంగా చెప్తా ఉన్నా. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల 9 నెలలు కుంభకర్ణ నిద్రపోయి డిఎస్ ఇస్తున్నా అని చెప్పి అంతకుముందు 23,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి ప్రగల్భాలు పలికిన పెద్ద మనిషి 4 సంవత్సరాల 9 నెలల తర్వాత ఎన్నికలకు 2 నెలల ముందు 5,100 పోస్టులను డిఎస్సి వదలడం జరిగింది. దాన్ని కూడా పూర్తి చేయలేని దద్దమ్మ ఎవరైనా ఉన్నారంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే 14-19 మధ్య 2 మెగా డిఎస్సీలు నిర్వహించి 18,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ఘనత ఎవరిదైనా ఉన్నదంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారిదని చెప్పే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. అంతేకాకుండా కూటమి ఏర్పడిన తర్వాత సమగ్ర శిక్షలో దాదాపు 720 నాన్ టీచింగ్ పోస్టులను ఇటీవలనే భర్తీ చేయడం జరిగింది. అంతేకాకుండా గిరిజన ప్రాంతాల్లో 90 మంది ఎస్టీ యువతకు కొత్తగా ఉపాధ్యాయులను కూడా నియమించడం జరిగింది. అంతేకాకుండా 700 కోయభారతి టీచర్ పోస్టులను కూడా భర్తీ చేయడం జరిగింది. గెస్ట్ ఫ్యాకల్టీలుగా జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న 700 మంది సిబ్బందికి వారందరికీ కూడా సేవలను పునరుద్ధరించడం జరిగింది. కేవలం 10,000 రూపాయల అరకొర జీతంతో పనిచేస్తున్న వారందరికీ కూడా 27,000 రూపాయల వేతనాన్ని కూడా పెంచి వారందరికీ కూడా ఆర్థికంగా అండగా నిలిచింది ఎన్డీఏ ప్రభుత్వం. అలాగే టీచర్లపై పని ఒత్తిడి తగ్గించాలనే ఒక ఆలోచనతో గతంలో ఏదైతే గత 5 సంవత్సరాలలో వైకాపా ప్రభుత్వంలో అనేక రకాలైన అవమానాలకు ఇబ్బందులు పడ్డ టీచర్ల సమస్యలన్నింటి కూడా పరిష్కరించేదానికి వారి కేవలం పాఠ్యాంశాలపైనే దృష్టి పెట్టే విధంగా చేసేదానికి అనేక రకాలైన చర్యలను తీసుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పై విసు ప్రచారం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ నాయుడు ఛానల్ తప్పుడు వార్తలు ప్రసారం చేస్తోందని, జగన్ తిరుమల పర్యటన అంటూ ఫేక్ న్యూస్ నడిపించడం సిగ్గుచేటని మండిపడ్డారు. చంద్రబాబు పాలన కంటే వైఎస్ఆర్ జగన్ పాలనలోనే హిందూ ధర్మ పరిరక్షణకు 1000 రెట్లు కృషి జరిగిందని స్పష్టం చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారని, శ్రీనివాస దివ్య హోమం కూడా జగన్ పాలనలోనే ప్రారంభమైందని గుర్తు చేశారు. కొన్ని వేల లక్షల మందికి నేత్రదానం చేయటానికి అరబిందో హాస్పిటల్కు ఇవ్వటం జరిగింది. అక్కడ వెంకటేశ్వర స్వామి టాటా ఇన్స్టిట్యూట్ ఒక క్యాన్సర్ బాధితులకు, ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడేటువంటి రోగులు వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి వస్తే వాళ్లకు భగవంతుని యొక్క ఆశీస్సులు మెండుగా ఉండే విధంగా అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ని కట్టడం జరుగుతున్నది. అలాగే 10 సంవత్సరాలుగా రాయలసీమకంతా కూడా తలమానికంగా ఉన్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి వైద్యాలయం, అలాగే హాస్పిటల్, రుయా హాస్పిటల్, ఇవన్నీ కూడా భగవంతుని ఆశీస్సులతో నడుస్తున్నటువంటి సంస్థలు. అలాగే అక్కడ భారతీయ విద్యాభవన్ కొన్ని వేల మంది విద్యార్థులకు ఉన్నతోన్నతమైనటువంటి ప్రమాణాలతో అక్కడ పాఠాలు చెప్పేటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా టీటీడీనే తన భగవంతుని ఆశీస్సులు వీళ్ళకందరికీ ఉండాలా అని తీసుకొని వాళ్లకు అనుమతి ఇచ్చినటువంటిది. మరి ఇప్పుడు ఒబరాయ్ హాస్పిటల్ కూడా చంద్రబాబు నాయుడు గారు, బొల్లినాయుడు గారి యొక్క సహకారంతో భగవంతుడు అక్కడ మటన్ స్టాల్ పెట్టుకొని రోజు తండూరి చికెన్ను, మటన్ కబాబు తినేటువంటి హోటల్ని నిర్మించమని చెప్పినారా అన్నటువంటిది నా ప్రశ్న. దీనికి సమాధానం ఇవ్వకుండా నా వాక్యాలు చాలా సరైనటువంటివి కావు అని ఈ రోజున ఏదైతే బొలినేని నాయుడు గారు ఇచ్చినటువంటి ఈ ప్రజా సంబంధాల అధికారి టీటీడీ ద్వారా ఇచ్చినటువంటి ఈ ప్రకటన, నేను అధికారులు అయితే ఇలా ఇవ్వరు, నాకు చాలా బాగా తెలుసు, టీటీడీతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి, ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనటువంటి ప్రకటన కాబట్టి దీని ద్వారా
చర్చ మరింత ముందుకు పోతున్నది. అదేందిరా అంటే, నేను గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతను నాకంటే ఎవరు కాపాడరు అని ప్రకటించుకొని వచ్చిన ప్రవక్త బొల్లినేని నాయుడు గారికి నేను చెప్తున్నటువంటిది ఏంటంటే, ఉత్తరం వైపున మీరు చెబుతున్న ఆ అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశంలో ఇంకా టూరిజం వాళ్ళ ప్రాంతీయ కార్యాలయానికి అక్కడ వాళ్ళు ఒక హోటల్ మేనేజ్మెంట్ను నడపటానికి అక్కడ కార్యాలయం ఉన్నది, హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ఉన్నది. దానికి చంద్రబాబు నాయుడు గారు 50 ఎకరాల స్థలాన్ని ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినారు. వెంటనే దాన్ని ఖాళీ చేయించి ఆ పవిత్రతను కాపాడవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఇమీడియట్గా జరగాల్సిన విషయం అక్కడ. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మరింత చేరువ. ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం విఎం బంజర్లో గ్రామంలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. గంగారం అనే వ్యక్తిపై అతని భార్య దాడికి పాల్పడింది. ప్రతిరోజు తాగి ఇంటికి వస్తున్నాడని ఆగ్రహించిన భార్య దయ్యం పట్టిందని నమ్మబలికి దారుణానికి పాల్పడింది. నోట్లో గుడ్డలు కుక్కి ఇనుపరాడ్లతో చితకబారింది. గాయాల పాలైన గంగారం తీవ్రంగా రక్తస్రావం కావడంతో బంధువులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది. భర్తను ఇంత క్రూరంగా కొట్టడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగారం ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడా లేదా అన్న ఆందోళనలో కుటుంబ సభ్యులు నెలకొందాయి. మద్యం అలవాటుతో కుటుంబంలో తరచూ కలహాలు జరుగుతున్నాయని పొరుగువారు తెలిపారు. భార్య ప్రవర్తనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నేను సంవత్సరం తర్వాత వచ్చాను. వస్తే డబ్బులు కావాలి అది ఇది అని అంటే డబ్బులు ఇప్పుడు నా దగ్గర లేవులే, మరి తర్వాత చూద్దామని నేను అన్నా. అంటే నోట్లో ఇక కొద్దిగా తీసుకున్నా, అబద్ధం ఎందుకు ఇంత తీసుకున్నా, నోట్లో గుడ్డలు పెట్టి కర్రలు తీసుకొని తుక్కు కొట్టింది సారు. దెబ్బలు తగిన చోట్లేదు, తుక్కు కొట్టింది. చచ్చిపోతాను నేను. ఇవన్నీ పలిగిపోయినాయి, ఇరిగిపోయినాయి, బొక్కలు 4 బొక్కలు ఇరిగిపోయినాయి. ఇద్దరు పిల్లగాడు కూడా కొట్టిండు, కాకపోతే పిల్లగాడు తక్కువ. అది తీసుకొని కొట్టింది, పడేసి తుక్కు కొట్టింది సారు. చచ్చిపోతా నేను. దండం పెడతా, మీరు ఏదన్నా ఒకటి చేయండి. ఈ దెబ్బలు ఇట్లా చిన్న చిన్న విషయాలకి గొడవ పెట్టుకొని ఇది దగ్గుతే నరం పెట్టేస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఏపీ మంత్రి నారాయణ, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, సినీ నటుడు చిరంజీవి సోదరి మాధవిరావు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి సేవలో పాల్గొన్న ఈ ప్రముఖులు కుటుంబ సమేతంగా ప్రార్థనలు చేశారు. ఆలయ అధికారులు వీరికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నా అధికారులు సక్రమైన ఏర్పాట్లు చేసి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రముఖుల దర్శనంతో పాటు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. తిరుమలలో వాతావరణం భక్తరసభరితంగా మారింది. రాష్ట్రంలోని ప్రముఖులు తరచూ స్వామివారిని దర్శించుకోవడం సంప్రదాయంగా కొనసాగుతుండగా దర్శనానికి వచ్చిన నేతల పట్ల భక్తులు ఆసక్తి చూపారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జే న్యూస్.